బిగ్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. మెదక్ జిల్లా రామాయపేట మండల కేంద్రంలోని తెలంగాణ మోడల్ స్కూల్లో విద్యార్థులకు అస్వస్థతకు గురయ్యారు. అస్వస్థతకు గురైన విద్యార్థులను వెంటనే రామంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. విషయాన్ని తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు గారు ఆసుపత్రికి చేరుకొని విద్యార్థులను పరామర్శించి వైద్యులకు మెరుగైన సేవలు అందించాలని కోరారు. ఏం కాదు, భయపడదు. మోడల్ స్కూల్లో బాధాకరం ఏంటంటే స్టూడెంట్స్ ఫుడ్ పాయిజన్ అయింది. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ చేయగానే ముగ్గురికి వామిటింగ్స్ కావడం జరిగింది. వెంటనే ఇక్కడ హెల్త్ సెంటర్కు రామాయంపేటలో తీసుకురావడం జరిగింది. స్టూడెంట్స్ని అడిగితే కూడా ఎప్పుడు చాలా బాగా చూసుకుంటారు, అలాంటిది ఏం లేదని చెప్తా ఉన్నారు. అది ఇన్సిడెంట్, అదేదో అయిపోయింది, ఇంకా ఫర్దర్ కాకుండా చూసుకోవాలని చెప్పి కూడా స్టాఫ్ను నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. గతంలో ఎప్పుడూ జరగలేదు, మరి ఫస్ట్ టైం అంటే బల్లి పడ్డదని చెప్పి అంటా ఉన్నారు. అది మరి చూసింది ఎవరన్నా అమ్మాయి చూడడం జరిగింది. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ 20 స్టూడెంట్స్ ఇక్కడ హాస్పిటల్ తీసుకురావడం జరిగింది. అట్లా ముగ్గురు వామిటింగ్ చేసుకున్నారు. అందరూ స్టేబుల్ గానే ఉన్నారు, ఏం ఇబ్బంది లేదని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ మోడల్ స్కూల్ కు మరి ఫర్దర్ గా అన్ని ప్రికాషన్స్ తీసుకోండి, ఫ్యూచర్ లో ఇలాంటి ఇన్సిడెంట్స్ జరగకుండా చూసుకోవాలని చెప్పి కూడా నేను విజ్ఞప్తి చేస్తాను.